సుమారుగా 40% పాఠశాలలు 2 స్టార్ కన్నా తక్కువ ఉన్నాయి అధ్యక్ష, 2 and below అధ్యక్ష. సో ఫస్ట్ మా ఫోకస్ ఏంటంటే ఎట్లా ఇది ఇంప్రూవ్ చేయాలి, 4 స్టార్ లో ఉన్న వాళ్ళని 5 స్టార్ అయితే తీసుకెళ్ళాలి, 1-2 స్టార్ లో ఉన్న వాళ్ళని ఎట్లా అప్గ్రేడ్ చేయాలని లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష. ప్రధానంగా ఏంటంటే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. చిత్తూరులో నేను అనేక ప్రాథమిక పాఠశాలలో కూడా నేను పర్యటించినప్పుడు కనీసం లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ లేవు, ఒక కోట్ పెయింట్ లేదు, అక్కడ బేసిక్ బెంచెస్ ఫర్నిచర్ కూడా లేదు అధ్యక్ష. సో మేము మినిమం స్టాండర్డ్స్ ఏం పెట్టుకున్నాం అంటే లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ ఉండాలా, పెయింటింగ్ పూర్తి చేయాలా, ఫర్నిచర్, వాటర్, టాయిలెట్స్ అందించాలనేది ఒక లక్ష్యంగా మేము తీసుకున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పారు పెండింగ్ వర్క్స్ కొన్ని ఉన్నాయని, మా దృష్టిలో కూడా ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం సమీక్ష చేస్తున్నాం. ఎందుకంటే జియో 117 కి ఆల్టర్నేటివ్ గా మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకొచ్చారు అధ్యక్ష. 1 class 1 teacher విధానం గతంలో కేవలం 3% పాఠశాలలు ఉంటే అది ఇప్పుడు 33% పాఠశాలలకు వెళ్ళినాయి అధ్యక్ష. 1 class 1 teacher విధానం, దానివల్ల కొన్ని పాఠశాలలో ఎక్కువ క్లాస్ రూమ్స్ అవసరం కూడా ఉన్నాయి. సో ముందర ఈ మోడల్ స్టెబిలైజ్ అవుతే ఎక్కడ క్లాస్ రూమ్స్ అవసరం ఉంది, ఎక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం